మండలం భీములవారిపాలెం వద్ద నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ పోలీస్ శాఖ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా స్థానిక శ్రీ సిటీ డీఎస్పీ బివి శ్రీనివాసులు మాట్లాడుతూ సుమారు 1000 మంది పోలీసులు ఇక్కడ భద్రతా ఏర్పాట్లు చేసినట్లుగా ఆయన తెలియజేశారు. చుట్టుపక్కల అందరూ ఈ ఫెస్టివల్ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. శ్రీహరికోట మరియు భీమునివారిపాలెంలో బందోబస్తు నిమిత్తము జిల్లా కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారు ఆధ్వర్యంలో దాదాపుగా ఒక 1000 మంది స్టాఫ్ను ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసింది. ముఖ్యంగా భీమునివారిపాలెంలో ఒక 90 మెంబర్స్ను, ఒక 2 ఇన్స్పెక్టర్లు, ఒక డిఎస్పీ గారు మరియు 7 మంది ఎస్ఐలు, టోటల్గా 90 మెంబర్స్ను బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏర్పాట్లన్నీ చాలా భద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ర్యాంపుకు ఒక ఇద్దరు కాల్షియం పెట్టేసి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ప్రతి బోటుకు టోటల్గా 45 బోట్స్ ఏర్పాటు చేసినారు. తిరగడానికి ఒక 10 బోట్లు, అదేవిధంగా ఇక్కడ లోకల్గా విజిటర్స్ కోసము ఒక 35 బోట్లు ఏర్పాటు చేసినారు. ప్రతి బోట్లో ఒక 15-20 మెంబర్స్ ప్యాసింజర్స్, 15 మెంబర్స్ ప్యాసింజర్స్, 2 స్విమ్మర్స్, ఒక డ్రైవర్ లెక్క భద్రతా చర్యలు తీసుకొని వాళ్ళకు లైఫ్ జాకెట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఫిషరీస్ వాళ్ళు, ఫైర్ వాళ్ళు, అదేవిధంగా రెవెన్యూ వాళ్ళు మరియు వెల్ఫేర్ వాళ్ళు అందరూ కలిసి ఈ పూర్తి భద్రతా ఏర్పాటు చేసినాము. ఈ భద్రతా చర్యలో భాగంగా ఎలాంటి సమస్యలు లేకుండా లోకల్ లీడర్స్ కానీ అన్ని డిపార్ట్మెంట్లు కలిసికట్టుగా చర్యలు తీసుకొని ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈ ప్రజలకు సౌకర్యం కల్పించడం జరిగింది. ఇది ప్రోగ్రామ్ 3 రోజులు జరుగుతుంది కాబట్టి ఈ 3 రోజులు అన్ని స్కూళ్ళ నుంచి కానీ లేకుంటే మిగతా విలేజర్స్ కానీ ఇది మంచి కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చేస్తే పిల్లలకు కూడా ఒక రకమైన ఉత్సాహభరితంగా ఉంటుంది. కాబట్టి పిల్లల్ని తీసుకొచ్చి తల్లిదండ్రులు కానీ వచ్చి చూపించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇందులో అందరూ పాత్రికేయులు కానీ అదేవిధంగా లోకల్ లీడర్స్, అన్ని పార్టీల వాళ్ళు మరియు అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు ఐకమత్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ సౌకర్యాలు కూడా చాలా జాగ్రత్తగా ఏర్పాటు చేసినాము. అందులో భాగంగా పోలీసు డిపార్ట్మెంట్ సెక్యూరిటీ పరంగా పూర్తి జాగ్రత్త చర్యలు తీసుకొని ఎలాంటి సమస్య లేకుండా పర్యవేక్షణ చేస్తున్నారు. ఎస్పీ గారి ఆధ్వర్యంలో పర్యవేక్షణ చేయడం జరుగుతుంది.